వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ పెసరపిండితో జున్ను చేసుకుందాం. ఈ పచ్చిపాలు ప్యాకెట్ పాలే. ఈ పచ్చిపాలల్లో ఇది ఆడించిన పెసరపిండి, ఒక 2 స్పూన్లు పెసరపిండి వేసుకుందాం. 2 స్పూన్లు వేస్తున్నాను. కలుపుకుందాం. పెసరపిండి ఏంటో అనుకుంటున్నారా? నేను చాలాసార్లు చేశాను పెసరపిండితో జున్ని. చాలా టేస్ట్గా ఉంది. పెసరపిండి వాసన అలా ఏమీ తెలీదు, బాగుంటుంది. మనం కోడిగుడ్లు అవి వేసి చేసుకునేటట్టే టేస్ట్గా ఉంటుంది. ఇంకా కోడిగుడ్లతో చేసుకుంటే నీసు వాసన వస్తుంది, కానీ ఇది నీసు వాసన కూడా ఉండదు. చాలా బాగుంటుంది. పెసరపిండి అంతా కలవాలి. కలుపుకుందాం. పెసరపిండి కలిసిపోయింది. బెల్లం వేసుకుందాం. బెల్లం పొడి తగినంత వేసుకోవచ్చు, మనం తిని తీపిని బట్టి. కొంచెం పంచదార వేస్తున్నాను. బాగా కలుపుకుందాం. బెల్లం పంచదార కరిగేంత వరకు కలుపుకుందాం. బెల్లం కలిసిపోయింది. వడపోసుకుందాం. చిక్కంలో ఎక్కడైనా కలవని పెసరపిండి ఉండలు ఉన్న చిక్కంలోకి వచ్చేస్తే ఒక 10 జీడిగుళ్ళు కొంచెం వేపి దోరగాని మిక్సీ పట్టాను, వేసేస్తున్నాను. మరి మెత్తగా పేస్ట్లో అక్కడలా చిన్న పళ్ళుకుంటే టేస్ట్ వస్తుంది. యాలకులు, మిరియాలు ఒక 6 యాలకులు, 10 మిరియాలు పొడి వేస్తున్నాను. మిరియాలు యాలకులు ఎక్కువ వేసుకుంటేనే జిన్నికి టేస్ట్ వస్తుంది. పాలు జీడిపప్పు పొడితో కలిసిపోయి ఇంకో గిన్నెలోకి మార్చుకుందాం. ఈ గిన్నెకి కొంచెం నెయ్యి రాసాను, ఎందుకంటే మనం పిండితో చేసుకున్నాం కదా, అది అంటుకోకుండా ఉంటుంది గిన్నెకి పట్టదప్పుడు. మిరియాలు యాలకులు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఇది పైన కొంచెం మిరియాలు యాలకుల పొడి చల్లుకుందాం. కరెంట్ కుక్కర్లో వాటర్ పోసాను, ఆన్ చేసాను. ఇప్పుడు గిన్నె పెట్టుకుందాం. స్టాండ్ పెట్టాను. గిన్నె పెడుతున్నాను. ప్లేట్ మూసేసుకుని రాయి ఎత్తి పెట్టుకుంటే ప్లేటు కదలదు ఉడికినప్పుడు. పైన మూతేసుకుందాం. ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత చూసుకుందాం. ఉడికిపోయిందేమో చూసుకుందాం. స్విచ్ ఆపేసి చూసుకుందాం. ఇంకా పాలు ఉన్నాయి, ఇంకా ఉడకాలి. ఇంకొక 5 నిమిషాలు ఉంటే మనకు ఉడికిపోతుంది. ఇది చిక్ చేసేస్తున్నాను. మూత పెట్టుకుందాం. ఉడికిపోయిందేమో చూసుకుందాం. సరే చిచ్చు కట్టేస్తాను. రాయి క్లాత్తో పట్టుకోవాలి, లేకపోతే కాలిపోతుంది. ఉడికిపోయింది. చల్లారితే గట్టిపడిపోతుంది. అలా చల్లారబెడదాం. బాగా చల్లారిపోయిన తర్వాత 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. రెడీ అయిపోయింది. 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. కొంచెం కూలింగ్గా తింటే బాగా టేస్ట్గా ఉంటుంది. శాఖతోటి వెళ్తే చేస్తున్నాను. కట్ చేసుకుందాం.
మనం ఇప్పుడు గిన్నెలో వేసుకుందాం. జిన్ను రెడీ అయిపోయింది. ఈ జిన్ను చాలా టేస్ట్గా ఉంటుంది. వేసవిలో తింటే ఒంటికి చల్లదనాన్ని కూడా ఇస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి జిన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.